హలో అండి, అందరికీ నమస్కారాలు. నేను మీ డాక్టర్ దానేష్ శ్రీధర్ మాట్లాడుతున్నా. ఈరోజు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, స్త్రీలలో లాప్రోస్కోపిక్ సర్జరీ అనేది అసలు ఎప్పుడు అవసరం, ఎలాంటి కండిషన్స్లో చేస్తూ ఉంటారు? ఇది బ్రాడ్గా చెప్పాలి అంటే, లాప్రోస్కోపిక్ సర్జరీ అన్నది పొట్ట కట్ చేయకుండా ఒక బొడ్డు దగ్గర ఒక చిన్న హోల్ పెట్టి అందులో కెమెరా పంపించి దాని ద్వారా చేసే సర్జరీనే లాప్రోస్కోపిక్ సర్జరీ అంటారు. అంటే దీంట్లో పొట్ట కట్ చేయడం అంటూ ఏమీ ఉండదు. అది ఎవరికి చేస్తూ ఉంటారు? ఫస్ట్ పాయింట్ తీసుకుందాం. పిల్లలు లేని పేషెంట్స్, పిల్లలు ఉన్న పేషెంట్స్. అంటే పిల్లలు పుట్టలేదు అంటే ఇన్ఫెర్టిలిటీ కోసం డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్కి వచ్చే పేషెంట్స్ ఒకటైతే, పిల్లలు పుట్టేసిన తర్వాత చేసే లాప్రోస్కోపిక్ సర్జరీస్ రెండోది. పిల్లల కోసం అంటే ఇన్ఫెర్టిలిటీలో అసలు ఎందుకు ప్రెగ్నెన్సీ రావడం లేదు అని చెప్పి డయాగ్నోసిస్ చేయడం కోసం చేసేదే లాప్రోస్కోపిక్ సర్జరీ. అంటే బొడ్డు దగ్గర చిన్న కన్నం పెట్టి లోపల కెమెరా పంపిస్తే మనకి యూట్రస్, ట్యూబ్స్, ఓవరీస్, అసలు ట్యూబు ఓవరీ రిలేషన్ అంటారు, అది ఎలా ఉంది, పిఓడి అంటారు, అంటే యూట్రస్ కింద పార్ట్ ఎలా ఉంది, ఏమైనా ఎండోమెట్రియోసిస్ లాంటి కండిషన్స్ ఏమైనా ఉన్నాయా, ఏమైనా టీబీకి సంబంధించిన లాంటి ఇన్ఫెక్షన్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా, లేదు ఇంకేమైనా పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ లాంటివి ఏమైనా ఉన్నాయా, అన్నీ హెల్తీగానే ఉన్నాయా, ట్యూబు ఓవరీ బాగానే ఉన్నాయా, ట్యూబ్స్ రెండు పేటెంట్గా ఉన్నాయా, ఓవరీస్ నార్మల్గానే ఉన్నాయా, ఏమైనా సిస్ట్లు ఉన్నాయా, పీసీఓడి లాంటివి ఏమైనా ఉన్నాయా. సో ఇలాంటి ఎండోమెట్రియోసిస్ లాంటి కండిషన్స్, హైడ్రోసాల్పింగ్స్ అంటే ట్యూబ్ వాపు, హైడ్రోసాల్పింగ్స్, ఇలా బోల్డ్ కండిషన్స్ అన్నవి మనం కనిపిస్తాయి. ఒకటి డయాగ్నోసిస్, రెండు థెరప్యూటిక్ అంటాం. అంటే సపోజ్ ఒక ఓవరీలో సిస్ట్ ఉంది, లేదు ఒక ట్యూబ్లో పక్కనే చిన్న చిన్న సిస్టులు, పారాఓవేరియన్ సిస్టులు లాంటివి ఉన్నాయి, లేదు ఎండోమెట్రియోసిస్ ఉంది, లేదు పిఓడిలో ఎడిషన్స్ ఉన్నాయి. ఇలా ఏదైనా ట్రీట్మెంట్ కూడాను అంటే థెరప్యూటిక్ అంటే ఏంటంటే ట్రీట్మెంట్ కూడా అట్ ద సేమ్ టైం వ్యాధిని కనిపెట్టచ్చు, అట్ ద సేమ్ టైం వ్యాధిని మనం బాగు చేయొచ్చు. అలాగే ట్యూబ్స్ రెండు మెయిన్ కారణం ఏంటి, ట్యూబ్స్ బ్లాక్ ఉన్న కేసెస్ చూస్తూ ఉంటాం. ఆ ట్యూబ్స్ అవసరమైతే వాటిని ఎడిషన్స్ ఏమైనా ఉంటే తొలగించి వాటిని ఓపెన్ కూడా చేయొచ్చు. అది మనం ప్రెగ్నెన్సీ కోసం అంటే ఇన్ఫెర్టిలిటీ పేషెంట్స్కి చేసే లాప్రోస్కోపిక్ సర్జరీ. అలా కాకుండా అనుకోకుండా కొన్నిసార్లు ప్రెగ్నెన్సీ పిల్లలు కూడా అయిపోతారు, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొంతమందికి బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ అవి వచ్చినప్పుడు, లేకపోతే ఓవరీస్లో సిస్ట్లు అవి వచ్చినప్పుడు, లేదు అంటే యూట్రస్లో ఏదో ప్రాబ్లం వచ్చి యూట్రస్ రిమూవ్ చేయాల్సి వచ్చినప్పుడు, లేదు అంటే మయోమెక్టమీ అంటాం, అంటే యూట్రస్ని రిమూవ్ చేయకుండా ఫైబ్రాయిడ్స్ అవి రిమూవ్ చేయాల్సి వచ్చినప్పుడు, లేదు కొన్నిసార్లు ప్రెగ్నెన్సీ ట్యూబ్స్లో వచ్చేసాయి అనుకోండి, దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు, అలాంటి ఆపరేషన్స్ చేయాల్సి వచ్చినప్పుడు, ఇలాగా ఎన్ని రకాల ఆపరేషన్స్ అయినా పొట్ట కట్ చేయకుండా చేసే సర్జరీస్ని లాప్రోస్కోపిక్ సర్జరీస్ అంటారు. అయితే మీరు ఇప్పుడు నాకు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఇది చేయడం వలన వీటి వలన ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయా, ఇవి అందరికీ చేసేయచ్చా, ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, అసలు దీనికి వల్ల ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి అని మీరు అడిగారు ఇప్పుడు ప్రశ్న. దానికి ఆన్సర్ ఏంటంటే, లాప్రోస్కోపిక్ సర్జరీ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఓపెన్ సర్జరీస్ ఒకప్పుడు ఇంత పెద్ద కాయ తీయాల్సి వచ్చినప్పుడు, ఓపెన్ చేయాల్సి వచ్చినప్పుడు నార్మల్గా వెర్టికల్ ఇన్సిషన్ అంటే కింద నుంచి పై వరకు బొడ్డు వరకు, ఇంకా కావాలంటే బొడ్డు పైన వరకు కూడాను అబ్డమెన్ ఓపెన్ చేసి లోపల ఉన్న కాయలు తీసి చేసేవాళ్ళం. అలా చేసడం వలన ఆల్మోస్ట్ 10-15-20 కుట్లు కూడా పేషెంట్కి పడే అవకాశం ఉంటుంది. ఆపరేషన్ చేసిన తర్వాత ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది, హెర్నియాలు వచ్చే అవకాశం ఉంటుంది, పేషెంట్కి ఒక 3-4 నెలల వరకు రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఏవి ఎక్సర్సైజెస్ చేసే అవకాశం ఉండదు, ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ పెరగకుండా మనం చూసుకోవాలి. ఇలాంటివన్నీ ఉంటాయి అబ్డామిన్ ఓపెన్ చేసిన సర్జరీస్లో. అసలు ఓపెనే చేయకుండా మనం ఇంత పెద్ద సర్జరీస్ చేయగలిగినప్పుడు పేషెంట్ రికవరీ ఫాస్ట్గా ఉంటుంది. ప్రజెంట్ ఇప్పుడున్న వర్కర్స్ అందరు కూడాను, ఆఫీస్ ఎంప్లాయీస్ అని ఎవరైనా కూడా వీలైన తొందరగా వాళ్ళ జాబ్స్కి వాళ్ళు వెళ్ళిపోవచ్చు, వాళ్ళ వర్క్స్ వాళ్ళు చేసుకోవచ్చు, ఎవరి వర్క్స్ వాళ్ళకి. అందుకు ఫస్ట్ పాయింట్ లాప్రోస్కోపీ హ్యాపీ. ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయా సార్ అంటే, రొటీన్ ఓపెన్ సర్జరీస్ స్కిన్ లాప్రోస్కోపిక్ సర్జరీస్ ఏంటంటే, ల్యాబ్ సర్జరీస్ మోస్ట్లీ మనం జనరల్ అనెస్థీషియాలో చేయాల్సి ఉంటుంది. జనరల్ అనెస్థీషియా అంటే ఈ డ్రగ్స్ అన్నీ కూడాను ఏవో ఒక సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు, కొన్ని యాడ్వర్స్ రియాక్షన్స్ రావచ్చు, దానివలన సర్జరీ వల్ల ప్రాబ్లం రాకపోవచ్చు,
కానీ జనరల్ అనెస్థీషియా ఇవ్వడం వల్ల డ్రగ్స్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ వలన కూడాను పేషెంట్కి కొన్నిసార్లు లివర్ ఫెయిల్యూర్లు, కిడ్నీ ఫెయిల్యూర్స్, ఈవెన్ సడన్ హార్ట్ ఆన్ టేబుల్ హార్ట్ ఫెయిల్యూర్లు కూడా కొన్నిసార్లు రావచ్చు కొన్ని డ్రగ్స్ వలన. అలా కాకుండా సర్జరీ ఇట్ సెల్ఫ్, లాప్రోస్కోపిక్ సర్జరీ అనేది ఒక ఫస్ట్ మనం నీడిల్ అవి వేస్తాం, స్కోప్ వేస్తాం. ఇలాంటప్పుడు కూడాను లోపల ఏమన్నా ఆర్గాన్స్కి ఇంజురీ అయ్యి వాళ్ళకి సడన్గా ఇంటర్నల్ పెద్ద పెద్ద ఆర్టరీస్ ఉంటాయి కదా, వాటికి అనుకోకుండా స్కోప్ కెమెరాలు అయితే ఈ పోర్ట్లు అవి వేస్తున్నప్పుడు ట్రోకార్ అవి టచ్ అయ్యి కూడా కొన్నిసార్లు బ్లీడింగ్ అయ్యి పేషెంట్ చనిపోయే కండిషన్స్ కూడా మనం చూసాం. అంతేకాకుండా లోపల మనం గ్యాస్ ఇన్ఫ్లేట్ చేస్తాం కనుక న్యూమోపెరిటోనియం అంటారు. లాప్రోస్కోపిక్ సర్జరీలో లోపల గ్యాస్ పంపించి సర్జరీ చేస్తాం కనుక కార్బన్ డైఆక్సైడ్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ కూడా ఉండొచ్చు. బట్ రొటీన్గా ఇవన్నీ కూడా థియరిటికల్ రిస్క్స్ అయితే ఉంటాయి, కానీ ఓవరాల్గా సర్జరీస్ కాంప్లికేషన్స్ అనేవి పెద్ద ఏమి ఉండవు, అడ్వాంటేజెస్ ఎక్కువగా ఉంటాయి అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.